ఈరోజు విషయము సబ్జెక్ట్ స్వామి నువ్వు పెద్ద ఆయన గుడిలో కదా నువ్వు ఉంటున్నావు. పెద్ద ఆయన ఏమో వైఎస్ఆర్సీపీ పార్టీ కదా, నీకేమనిపిస్తుంది, నువ్వేం పార్టీ స్వామి అని అడిగారు. నేను చెప్పాను, నేను గురుకులంలో చదువుతున్నప్పుడంతా ఆర్ఎస్ఎస్లోనే ఉండేది, బీజేపీ నా పార్టీ, నా ఫ్యామిలీ కూడా బీజేపీ వాళ్ళే. రాజకీయంలో ఈ గుడిలో పూజారిని కూడా రాజకీయంలో కలుపుకోవడము, ఏ పార్టీ అని అడగడము అది తప్పే. అది ఇంకా వాళ్ళకి నా మనస్తత్వం తెలియాలి అనుకుని చెప్తున్నాను. గుడిలో పూజారిని వదిలేయండి, రాజకీయంలో కలపకండి. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళే అడిగారు, జగన్మోహన్ రెడ్డి ఈ ఉగాదికి ఆత్మ ప్రదర్శన నమస్కారం సమర్పయామని చెప్పినప్పుడు 3 సార్లు తిరిగేసి దండం పెట్టుకోవడానికి ఆయనకి మనసు ఒప్పలేదు. మళ్ళీ తిరుమలలో కూర్చోబెట్టి పూజ చేపిస్తున్నప్పుడు అక్షంతలు ఇస్తే అక్షంతలంతా దులిపి పారేస్తున్నారు. ఇట్లాంటివన్నీ ఆయనకున్నాయి. ఆయనకు అసలు ఇష్టం కూడా లేదు జనాల దగ్గర ఓటు కొట్టేదానికి ఆయన చేసే ఆటలేదు అని చెప్పిన అడుగుతున్నారు. దానికి సమాధానము, భారతదేశంలో పుట్టిన ప్రతి వాళ్ళు కూడా, అది క్రిస్టియన్ అవని, ముస్లిం అవని, హిందూ అవని, ఎవరైనా కూడా ఆ పుట్టకతోటే వాళ్ళు హిందువులెక్కే. హైందవ భూమి ఇది భారతదేశం అంటే. ఈ భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ హిందువులే. వాళ్ళు ముస్లిం అవని, క్రిస్టియన్ అవని, ఎవరైనా అవని. అది కాకుండా జగన్మోహన్ రెడ్డిలో కానీ, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డిలో కానీ, ఆయన తండ్రి రాజారెడ్డిలో కానీ ఉండేదన్నీ హైందవ రక్తమే ఉండేది. వాళ్ళందరూ హిందువులుగానే పుట్టినారు. వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య కొద్దిగా కింద ఉండే జాతి కాబట్టి వాళ్ళు ఆ మతంలోకి మారాలని కంపల్స్ అయిపోయి వాళ్ళు ఆ మతం బాపిసం తీసుకున్నారు. కానీ ఆయన పేరు మార్చుకోలేదే. రాజారెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరు తీసుకోలేదే. ఆంటనీ అనో, యూసఫ్ అనియో, ఔసేఫ్ అనియో, లేదంటే ఇంకొక క్రిస్టియన్ పేరు పెట్టుకోలేదే, మార్చుకోలేదే. వైఎస్ రాజశేఖర రెడ్డి అనే పేరుతోటే ఆయన బతికింది, ప్రాణం వదిలింది కూడా. అలాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన పేరు రెడ్డి అని మార్చుకోలేదే. ఆయన క్రిస్టియన్ మతం మారినా కూడా పేరు ఎందుకు మార్చుకోలేదు అని అంటే దానికి కారణము ఆయనలో ఉండేదంతా హైందవ రక్తమే. కాబట్టి హిందూగా పుట్టి పెరిగినాడు కాబట్టి ఆయనకు ఆ బుద్ధి పుట్టలేదు. అదైనా గొప్పతనం అనుకోవాలి మనం. అదే పేరులో ఆయన మసులుతున్నారు. ఆయన చర్చికి పోయినా కూడా ఆయన ఏమో కంటిన్యూగా చర్చికి ఏం పోయి అక్కడ పోయి ప్రార్థనలో పాల్గొనడం లేదే. ఆ ఫంక్షన్లంతా కంపల్సరీ ఆయన మతం స్వీకరించినప్పుడు కొన్ని పద్ధతులు వాళ్ళని పాటించాలి కాబట్టి ఆయన కంపల్సరీ పోవాల్సి వస్తే పోతా ఉంది. అంతేగాని ఆయన కేటాయించే టైంలో మొత్తం హిందువుల కోసమే కేటాయిస్తున్నారు ఎక్కువ శాతం. ఆయన క్రిస్టియన్ కదా, అందుకని తక్కువ జాతి వాళ్ళు మాత్రమే బాగా చూస్తారు, ఎక్కువ జాతి వాళ్ళని చూడరు అనే ఒక మాటే రావాల్సిన పని లేదు. ఎందుకంటే అందరినీ సమానంగా చూస్తారు ఆయన. అలాగే ఆరోగ్య శాఖ కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ అన్నీ సర్దుకుంటారు ఆయన ఏ పరిస్థితుల్లో కూడా. ఆయనకి వయస్సు తక్కువ, అనుభవం కూడా తక్కువ. రాజశేఖర రెడ్డికి ఉండే అనుభవాలు, కొడుకుకు చిన్న బిడ్డ కదా ఆయన. తండ్రి అయితే 50-60 దాటిపోయినారు కదా. అన్ని సంవత్సరాల అనుభవం రాజకీయాల్లో ఉన్నాయి కదా. ఆ అనుభవాలను బట్టి మాటలు, తీర్లు అన్నీ మారుతాయి. మన జగన్మోహన్ రెడ్డి కూడా ఈ మాటలు, తీర్లు అన్నీ మారిపోతాయి. ఇప్పుడంతా పిల్ల వయసు ఆయనకి, యూత్ స్టేజ్ కదా ఆయనకి, యూత్ అయినా కాబట్టి ఆ వయసుకి తగ్గట్టుగానే ఆయన ప్రవర్తిస్తూ ఉంటారు. అంతేగాని ఆయనకు మాట్లాడడం చేత కాదు, చేయడం చేత కాదు అని కాదు, అన్నీ వచ్చు ఆయనకి. తండ్రికి వచ్చిన ఆ రాజకీయ లక్షణాలు మొత్తం కొడుకు కూడా ఉన్నాయి. అది చేసి చూపిస్తారు కూడా. కానీ ప్రజలకి ఏమవుతుందంటే ఇష్టం వచ్చినట్టు అటు ఇటు వాళ్తూ ఉంది వాళ్ళ మనోభావాలు. ప్రజలు మనోభావాలు మార్చుకోవాలి. ఎవరు ప్రజలకు బాగా చేస్తుందో, మంచి చేస్తుందో వాళ్ళని ఎంచుకోవాలి. అంతేగాని ఈయన క్రిస్టియన్ కదా, ఆయన హిందూ తిరుమలకు పోయేది, మన ఆచారాలన్నిటినీ గౌరవించట్లేదు, అట్లా ఇట్లా అని మాట్లాడకూడదు. ఎందుకంటే ఆయన బ్లడ్లో ఉండేది మొత్తం హిందూ రక్తమే ఆయనకు ఉండేది. బాప్తిసం తీసుకున్నా కూడా ఆయన పేరు మార్చుకోలేదు. రోజు చర్చికి పోయి మొక్కోవట్లేదు యేసుప్రభుని. యేసుప్రభు దేవుడిగా ఆయన ఎంచుకున్నారు, మార్చుకున్నారు. తండ్రే మారారు కదా. అప్పుడు కొడుకు కూడా ఆ లైన్లో ఉంటారు. కూతురికేమో బ్రాహ్మణులనే పెళ్లి చేసినారు.
ఆయనేమో మతం మారినారు. మతం మారి కృష్ణ మతంలో చేరి ఆయన ఈ ప్రవర్తనలో ఉంటున్నారు, యేసుప్రభు ప్రవర్తనలో. ఏదైనా కూడా ఒక వర్గానికి చెందినోడు తక్కువ జాతి ఉద్ధరించేదానికి తక్కువ వాళ్ళని మాత్రమే ఆయన చూస్తారు, మిగిలిన వాళ్ళంతా చూడరు, అన్ని ఆయనకి చిన్న చూపులే అనే మాట ఎప్పుడు రాకూడదు. అలాగే గుళ్ళో పూజారిని రాజకీయంలోకి కలపకూడదు. ఎందుకంటే ఆయన ప్రశాంతంగా ఆయన గుడిలో ఆయన చేసుకోనిలే, దేవుడు పూజలు కార్యక్రమాలు చేసుకోనిలే. దానిలో పెద్ద ఆయన వైఎస్ఆర్సీపీ కదా, నువ్వు ఆ గుడిలో కదా ఉండేది, నువ్వు ఏ పార్టీ, ఇదన్నీ అడగవలసిన పనులు ఆ గుడికి వచ్చి ఇదంతా అడగడం తప్పది. దేవుడి దగ్గరకు వచ్చినామా ముఖ్యమా, అది ఏ పార్టీ అయితే ఏమిటి, ఏ కార్యక్రమాలు అయితే ఏమిటి. అసలు అయ్యప్ప దగ్గరికి క్రిస్టియన్ లేదు, ముస్లిం లేదు, భేదాలు. యేసుదాసు ప్రతి సంవత్సరం ఇరుముడి కట్టి అక్కడ వెళ్తూ ఉన్నారు. ఎంతోమంది క్రిస్టియన్లు మాల వేసి ఇరుముడి కట్టి పోతూ ఉంటారు. వాళ్ళ వాళ్ళ జాతిలో వాళ్ళ ఇదిలో క్రిస్టియన్ దానిలో విరుద్ధమైనా కూడా. అలాగే ముస్లిమ్స్ నాకు తెలిసిన వాళ్ళే ఉంటారు, మాల వేసి ఇరుముడి కట్టి శబరిమలకి పోయేవాళ్ళు, ఇక్కడికి వచ్చేవాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అందుకనే అయ్యప్ప అన్ని మతాలకి అతీతుడు ఆయన. అందుకనే బాబర్ స్వామి దగ్గర దండం పట్టుకుని శబరిమలకి వెళ్ళేది ప్రతి భక్తులు కూడా. కన్యాస్వాములు కంపల్సరీ అక్కడ వెళ్ళాలి అని అంత సాంప్రదాయాలన్నీ పెట్టింది అంతే. సర్వ మత మైత్రి అయ్యప్ప సందేశమే. అందుకనే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి పక్కా హిందూ. ఆయన బాపిసం తీసుకున్నా కూడా క్రిస్టియన్ అవలేదు. ఆయన మనసంతా హిందువులోనే ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరూ బాధపడకండి, మనవాడే అనుకుని సూపర్గా ఎదురుకు వెళ్ళిపోండి. జై జగన్ అని నినాదాలు చేస్తా పోండి. జగన్నే రావాలి, జగనే రావాలి అని అనుకుంటున్నారు కదా, రాని. ఎవరు మీకు మేలు చేస్తుంది అనిపిస్తే వాళ్ళనే గెలిపించు, పక్కా గెలిపించి మళ్ళీ సత్తా చూపించు. ఇంకో 10-20 ఏళ్ళకి బాగా అనుభవాలు పెరుగుతాయి జగన్మోహన్ రెడ్డికి. వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎంత మంచి పేరు వచ్చిందో ఈ జగన్మోహన్ రెడ్డి కూడా వస్తాయి. ఎదురు చూద్దాం మనం. జై భారత్ మాత.